రుచికరుడు ఛానల్కు మిత్రులకు స్వాగతం. ఇవాళ వీడియోలో క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ యాజ్ ఏ రెస్టారెంట్ చెఫ్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తారు. ముందుగా మనం ఒక బౌల్లో 500 గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను బౌల్ చికెన్ తీసుకున్నాను. తర్వాత ఒక చెంచా ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న బౌల్లో కారం పొడి, తర్వాత గరం మసాలా, అదేవిధంగా కొంచెం పెరుగు, ఇవన్నీ బాగా మనం మిక్స్ అయ్యే వరకు అయితే ఒకసారి ఎలా కలుపుకోవాలి. చికెన్కు బాగా అంటుకునే వరకు అయితే ఇది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేసిన తర్వాత మనకు చికెన్ ఈ విధంగా ఫస్ట్ మ్యారినేషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇదే చికెన్కి మనం ఏం చేయాలంటే కొంచెం మిరియాల పొడి, అలాగే ఒక ఎగ్ అయితే పచ్చి ఎగ్ ఇందులో మనం వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఎల్లో తీసేయచ్చు, ఓన్లీ వైట్ ఎగ్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పులో కార్న్ ఫ్లోర్, అలాగే మనకు చిన్న కప్పులో మైదా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ సెకండ్ మ్యారినేషన్ ఇవన్నీ కలుపుకోవాలి. ఒకసారి మనం ఎగ్, కార్న్ ఫ్లోర్, మైదా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత చికెన్ చాలా సాఫ్ట్గా కోటింగ్ చక్కగా అయితే చికెన్కు పడుతుంది. అయిపోయిన తర్వాత మనం పక్క కడాయిలో ఇలా మనం ఆయిల్ వేడి చేసి ఇలా ఒక్కొక్క పీసు చికెన్ నిదానంగా నెమ్మదిగా వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను బోన్లెస్ కాకుండా బోన్ వండను. నాకు తెలిసి బోన్లెస్ కన్నా బోనే చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. మంచి ఆల్మోస్ట్ ఒక చికెన్ పకోడీ తిన్నట్టే ఉంటుంది, కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అది చూడండి, ఇక్కడ మనకి బాగా క్రిస్పీగా అయితే చికెన్ ఫ్రై అవ్వడం జరిగింది. ఇలా మనం ఫ్రై అయిన చికెన్ను నెమ్మదిగా తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిగిలిన చికెన్ మొత్తం ఇలాగే మనం కొంచెం క్రిస్పీ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత నూనె తీసుకొని అందులో మనం బాగా తరిగిన వెల్లుల్లిపాయి, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినవి, చివరిగా ఇవి కొంచెం బాగా అటు ఇటు వేగిన తర్వాత మనం చివరిగా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చి కాకుండా అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆ చికెన్ ఏదైతే కోటింగ్ చికెన్ ఏదైతే ఉందో అందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు టమాటో సాసు, అలాగే ఒక చిన్న కప్పులో రెడ్ చిల్లీ సాస్ కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవి ఇష్టం లేకపోతే తీసేయచ్చు, బట్ ఏంటంటే జ్యూసీగా చికెన్ సాఫ్ట్గా అయితే వస్తుంది, అలాగే తినేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఆ రెస్టారెంట్లో మనకు గ్రేవీ కావాలంటే ఇందులో పెరుగు, సోయా సాస్, మళ్ళీ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కలుపుతారు. మనం ఇక్కడ ట్రై చేస్తున్నాం కాబట్టి, అలాగే హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాము. చూడండి, ఇలా మనం ఇవన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేస్తే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా వెరైటీగా కూడా ఉంటుంది. ముక్కలు మనం బోల్ వాడడం వల్ల ఇది చికెన్కు మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఒకసారి అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి, అలాగే ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి. సో రుచికరండి, ఇలాంటి రెసిపీస్ ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అని తీసుకొస్తానండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ సీ యూ అగైన్.